గోవిందరాజ్ సాంగులో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే లేట్ చేయకుండా కొండపైకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్ ఎక్కిన వెంటనే వ్యూస్ అది బాగా కనిపిస్తాయని చెప్పి మిర్రర్ పక్కన ఉన్న సీట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని పోయాను. ఇంచగా కూర్చొని అలా వచ్చిన వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేస్తుంటే ఈ పక్కన మాత్రం ఈ పిల్లడు బస్సులో ఫుల్గా అల్లరి చేశాడు. మామూలు అల్లరి కదా ఈడు. ఇంకా అలా కొండపైకి వచ్చాక బస్ దిగిన వెంటనే లేట్ చేయకుండా రూమ్స్ అయ్యి అలాట్ చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి ఒక రూమ్ అయితే తీసుకున్నాం అండి. ఇంకా మాకు రూమ్ అలాట్మెంట్ అనేది సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర అయితే వచ్చింది. మేము వెళ్ళే దారిలో సాంబార్ రైస్ అయితే పెడుతుంటే తినేసి అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అలా ఫుల్ గా టైడ్ అయిపోయామని చెప్పి రూమ్ లో 1 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చేసి క్యాబ్ అయితే బుక్ చేసుకుని జాపల్లి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. జాపల్లి టెంపుల్ బోర్డు చూసాక వచ్చేసామని అనుకున్నా, కానీ నాకు అప్పుడే తెలిసింది ఒక 1.5 కిలోమీటర్స్ నడిచి లోపలికి వెళ్ళాలని. ఇంకా వెళ్తున్న దారి చుట్టూరు మొత్తం ఫారెస్టే కాబట్టి మధ్యలో అయితే దారి చాలా బాగుంది. నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నది. నేను తిరుపతికి 7 టైమ్స్ వచ్చా, కానీ జాపల్లి టెంపుల్ మాత్రం ఇదే ఫస్ట్ టైం రావడం. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. అక్కడ ఉండే చల్లని వాతావరణాన్ని, చెట్ల మధ్య నుంచి వచ్చే సన్లైట్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ స్వామివారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. ఇంకాసేపు అక్కడే కూర్చున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు వచ్చిన దారిలో కాకుండా కొంతమంది జనం పక్క నుంచి వెళ్తున్నారని చెప్పి మేము కూడా అట్టేపైతే వచ్చాము. ఎందుకు ఇదంతా వాటర్ ఉంటుంది అనమాట వర్షాకాలంలో, మొత్తం పై దాకా అయితే వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.